తీసుకోండి అండ్ రైట్ లో లెఫ్ట్ ఇక్కడ నుంచి పాపికోటలు అందాలని స్టార్ట్ అవుతుంది. చూడండి బోర్డుకి స్ట్రైట్ గా రైట్ లో లెఫ్ట్ కింద హాల్ ఉన్నారు. టాప్ పైకి వెళ్ళాలి కూడా టాప్ పైకి వెళ్ళొచ్చు. మీకు పైన చైర్స్ అరేంజ్ చేశారు. నైట్ స్టేస్ బోర్డు ఎక్కారు కదా, సో టాప్ పైకి వెళ్ళాలనుకుంటే టాప్ పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ పాపి హిల్స్ పాపికోటలు అందాలని స్టార్ట్ అవుతున్న ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అనుకున్నారు. అందరూ హ్యాపీగా తీసుకోండి. రైట్ లో లెఫ్ట్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ పాపి హిల్స్ పాపికోటలు అందాలని స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి చూడండి. మార్నింగ్ మనం స్టార్ట్ ప్లేస్ లో గోదావరి వెడల్పు అయితే ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ పాపికోటల అడవి గోదావరి డిస్టెన్స్ చూడండి 1 నుంచి 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు కూడా ఎక్కడా లేనటువంటి ఈ లోతు మట్టం ఈ పాపికొండలో ఎక్కువగా ఉంటుంది. ఈ పాపికొండల లోతు వచ్చేసి 1 నుంచి 200 అడుగుల పైన చాలా లోతు ఎక్కువగా ఉంటుంది. ఎలాగో డౌట్ ఉంటే దిక్కొచ్చు మళ్ళీ ఎక్కిస్తాయి తిరిగి వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి పాపికొండలు అందాలని స్టార్ట్ అవుతున్నాయండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి పాపికొండలు అందాలని స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది పాపికొండల పేరు చెప్పగానే ఇందిరా సాగర్ పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ చాలా మంది పాపికొండలోనే నిర్మిస్తున్నారని అనుకుంటున్నాడు. అండ్ పాపికొండలని కాదండి, ఇక్కడ నుంచి 65 కిలోమీటర్ల పెంటికి వెళితే కనుక వెస్ట్ గోదావరి డిస్టిక్ పోలవరం మండల్ రామయ్యపేట అనే విలేజ్ లో ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట 65 కిలోమీటర్లు 65 కిలోమీటర్స్ రామయ్యపేట అనే విలేజ్ లో ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ నిర్మించడం వల్ల మార్నింగ్ నుంచి మనం చూసిన విలేజెస్ అన్ని మునిగిపోతాయి. పోచవరం, టేక్పల్లి, తుమ్మలేరు, పేరెంటాలపల్లి, కొల్లూరు, తెల్లదపల్లి విలేజెస్ అన్ని మునిగిపోతాయి. ఇవే కాదు, టోటల్ 276 విలేజెస్ పూర్తిగా 276 గ్రామాలు. ఈ అక్కడ